నమస్కారం. హరిహరులు ఇద్దరికీ అత్యంత ప్రియమైన కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో శివారాధన, శ్రీహరి నామస్మరణతో ప్రజలు భక్తి పారవస్యంలో మునిగిపోతారు. ముఖ్యంగా కార్తీక మాసంలో నక్త వ్రతం ఆచరించడం అనేది సాంప్రదాయంగా వస్తోంది. నక్త వ్రతం అంటే ఉపవాస దీక్ష లాంటిదే. నక్త అంటే రాత్రి అని అర్థం. కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరించి శివారాధన చేసి పగలంతా ఉపవాస దీక్ష చేస్తారు. రాత్రి సూర్యాస్తమయంలో శివాలయాన్ని సందర్శించి రాత్రి నక్షత్రాలను చూసిన తర్వాత భోజనం చేస్తారు. దీన్నే నక్త వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఎక్కువగా కార్తీక మాసంలో రోజు పాటించవచ్చు, లేదా సోమవారం, శివరాత్రి, ఏకాదశి వంటి ప్రత్యేకమైన రోజుల్లో కూడా నక్త వ్రతాన్ని పాటిస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నీరు లేదా పళ్ళు, పాలు వంటి ఆహారంతో మాత్రమే తీసుకొని రాత్రి నక్షత్రాలు కనిపించిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు. అది కూడా సాత్విక ఆహారం మాత్రమే స్వీకరిస్తారు. కార్తీక మాసంలో నక్త వ్రతం పాటించడం ద్వారా మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. ఇది మనశ్శాంతిని, శారీరక ఆరోగ్యాన్ని అందించే పవిత్రమైన సాధన. ఈ వ్రతం ద్వారా పాపక్షయం, శారీరక, మానసిక శుద్ధి లభిస్తుంది. తద్వారా మహాదేవుడి ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.